ఈ మధ్యన మనం చూస్తున్నాం పేపర్ లీకేజ్ వల్ల విద్యార్థులు ఎంతో మంది విద్యార్థులు చాలా చాలా కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే టైం లోపు ఈ పేపర్ లీకేజ్ అయింది. ఈ పేపర్ లీకేజ్ కారణమైన వాళ్ళను శిక్షించాలి. ఆ సంబంధిత మంత్రిని, కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయాలని ధర్నాలు రోకాలు చేస్తుంటే ఈ విద్యార్థుల పైన నేటి పౌరులే రేపటి వీరులాగా, నేటి బాలలే రేపటి పౌరులాగా, నేటి యువతని రేపటి రాజకీయ అనే టైపులో కొన్ని నినాదాలు వినిపిస్తాయి. అటువంటి యువత ఈ రోజున రోడ్డున పడి ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద విచిత్రరహితంగా దారుణాలు, దెబ్బలు కొట్టడం, కర్రలతో కొట్టడం, రాళ్లతో కొట్టడం, అందులో సివిల్ డ్రెస్లో ఉండి కూడా వాళ్ళని కొడుతున్నారంటే అసలు విద్యార్థుల్లో ఉండే మరో గుండాలను పెట్టి ఈ పని చేస్తున్న ప్రభుత్వము మరి దీనిపైన చర్యలు తీసుకోవచ్చు కదా. కేంద్ర మంత్రి కానీ, ఈ ప్రధానమంత్రి కానీ, మిగతా మంత్రుల శాఖ ఉన్నారు కదా, అమిత్ షా కానీ, వీళ్ళందరూ కూడా మరి ఈ పేపర్ లీకేజ్ ఎట్లా అయింది, ఏ విధంగా అయింది, విద్యార్థులకు హామీ ఇచ్చి వాళ్ళని శాంతిపరిచి మళ్ళీ ఆ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడమా, లేకుంటే మళ్ళీ దాని పరిష్కార రూపంగా చూపడమా, ఆ మంత్రిని పిలిపించి మరి దాని గురించి మరి ఒక మాట హామీ ఇస్తే అయిపోద్ది కదా. ఇంత గొడవ ఎందుకు ఉంటుంది? మీరంతా విశ్వాసంగా కొట్టాల్సిన పనే ఉందని విద్యార్థులే కదా. ప్రశ్నిస్తే టెర్రరిస్టులు, ప్రశ్నిస్తే మొత్తం ఉగ్రవాదులేగా, ప్రశ్నిస్తే దేశద్రోహులు. ఈ దేశ యువతను మీరు ఆ విధంగా ఊహించుకొని ఇదేదో ప్రతాపం పాకిస్తాన్ మీద చేయాల్సిన పని ఈ దేశ ప్రజలపైన, యువత పైన చేస్తారు అంటే మీరు ఈ విధంగా దేశ ప్రజలను ప్రశ్నించిన భయభ్రాంతులు చేసి వాళ్ళను హింసించి ఈ అధికారం చేపట్టి అన్యాయం చేస్తే ఇది చాలా దారుణం. అంటే ప్రతిపక్ష పార్టీ విమర్శించినా కూడా, ప్రశ్నించడం కూడా తప్పే. ఈ కాక్రోచ్ పార్టీ అంతా ఎవరు అనుకుంటున్నారు? విద్యార్థులు, రాష్ట్రాలు అందరూ సమకూర్చుకొని ఒకటిగా చేర్చుకొని ఏర్పడిన కాక్రోచ్ పార్టీ విద్యార్థులు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు మీలాగా ఏలు ముద్రగలేం కాదు వాళ్ళు. ఏది ఇంగ్లీష్ రాక సంతకం పెట్టక వాళ్ళేం కాదు. డిగ్రీలు అయిపోయి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు రాక ఏదో కొన్ని ఉద్యోగాలు అప్లై చేసి చదువుకొని ప్రిపేర్ అయ్యే టైంలో పేపర్ లీకేజ్ చేస్తాం. మరి ఇటువంటి అన్యాయాన్ని అరికట్టడం ఇట్లా మీరు ప్రశ్నిస్తే ఈ విధంగా దాడులు చేస్తారు. ప్రధానమంత్రి అయి ఉండి ఎంత పెద్దోడు, అసలు ఏవో చెప్తూ అక్కడ ఆ దేశం ఈ దేశం పోయి ఉన్న దేశంలో మాత్రం చక్కదిద్దుకోలేకపోతుంటివి. ఇంకా విద్యార్థుల సమస్య కూడా తీర్చలేకపోతుంది. ఇంకా మంత్రి గారిని రాజీనామా చేయించలేకపోతుంది. ఇక నువ్వు ఏం చేస్తావు? అసలు ఏమనంటే జై శ్రీరామ్ అనాలా. జై శ్రీరామ్ అంటే అంతా అయిపోయినట్టనేగా. దేవుడు అందరికి దేవుడే, దేవుని పేరు ఎందుకు ఇల్లా కూడా. ఇది చాలా అన్యాయం. ఇది మోడీ గారు నెక్స్ట్ వస్తావో తెలియదు. ఇక మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.